హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జెడ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు టీఎస్పీఎస్సి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించిన న్యూ ఓటీఆర్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో మనకు ప్రతిసారి మనకు నోటిఫికేషన్ అయితే వస్తాయి కదా టీఎస్పీఎస్సి నుండి. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం న్యూ రిజిస్ట్రేషన్ ఓటీఆర్ అయితే చేసి ఉండాలి. సో మనకు ఓటీఆర్ ఉంటేనే మనం ఓటీఆర్ రిజిస్ట్రేషన్ ఉంటే మనం ఆన్లైన్ అప్లై అనేది చేయగలం. సో మనకు ఓటీఆర్ రిజిస్ట్రేషన్ లేకపోతే చేయలేము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేయాలి కాబట్టి ఇక్కడైతే మనకు ఓటీఆర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో వచ్చిన తర్వాత ఇక్కడైతే మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేసేయండి, మీ యొక్క మొబైల్ నెంబర్. తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ గెట్ ఓటీపీ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. మీకైతే డైరెక్ట్గా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను. సో మీరు అక్కడ నుండి అయితే డైరెక్ట్గా అయితే వచ్చేయచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఓటీపీ అనేది వస్తుంది. ఆ యొక్క ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి, సో ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ మనం లాగిన్ అనే ఆప్షన్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్, మనం లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే డాష్బోర్డ్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ వచ్చేసి న్యూ ఓటీఆర్ అప్లికేషన్ ఫామ్ అనేది వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఆధార్ డీటెయిల్స్ అయితే ఇచ్చేయాలి, అండ్ బేసిక్ డీటెయిల్, తర్వాత అడ్రస్ అండ్ స్కూల్ స్టడీ డీటెయిల్స్, తర్వాత ఎడ్యుకేషన్ అండ్ సర్టిఫికేట్ అప్లోడ్, తర్వాత డిక్లరేషన్ అనేది ఈ స్టెప్స్ అనేది మనం కంప్లీట్ అయితే చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడైతే మనం ఆధార్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. ఆ తర్వాత నేమ్ యాజ్ ఇన్ ఆధార్ కార్డ్. సో మీకు ఆధార్ కార్డ్ పైన ఏ విధంగా నేమ్ ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ మనకు నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే మనకు బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. సో నేమ్ యాజ్ ఇన్ ఎస్ఎస్సి. సో మీ యొక్క ఎస్ఎస్సి మెమో మార్క్స్ మెమోలో ఏ విధంగా మీ యొక్క నేమ్ ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ జెండర్ మేల్ ఆఫ్ ఫిమేల్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా క్యాలెండర్ అనేది ఓపెన్ అవుతుంది. సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు ప్లేస్ ఆఫ్ బర్త్ డిస్ట్రిక్ట్. సో మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ డిస్ట్రిక్ట్ అనేది వస్తుంది. తర్వాత ఇక్కడైతే మీ యొక్క మండల్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి జాగ్రత్తగా అనేది. సో మనకు ఎడిట్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి సో మీరైతే ఇక్కడ అది జాగ్రత్త చేసుకోండి, ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క విలేజ్ నేమ్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడైతే కమ్యూనిటీ. సో మీ యొక్క క్యాస్ట్ ఓసీనా బీసీనా, తర్వాత ఇక్కడైతే మీకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ అనేది దీంట్లో అయితే ఉంటాయి. సో దీని మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ మనకు డూ హ్యావ్ బిలాంగ్స్ టు ఏజెన్సీ ఏరియా. సో ఒకవేళ ఏజెన్సీ ఏరియా ఉంటే ఇక్కడైతే ఎస్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ ఏజెన్సీ డిస్ట్రిక్ట్ అనేది అడుగుతుంది. సో ఇక్కడ ఈ విధంగా. సో లేకపోతే ఇక్కడైతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫాదర్ నేమ్ 10th మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత మదర్ నేమ్, ఆ తర్వాత ఇక్కడైతే మీ యొక్క మదర్ టంగ్, సో తెలుగు హిందూ ఏది మాట్లాడుతూ సో దీంట్లో అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ రిలీజన్, సో హిందూ ముస్లిమ్స్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడైతే మీ యొక్క సంబంధించిన ఐడెంటిఫికేషన్ మార్క్స్. సో మీ యొక్క పుట్టుమచ్చలు ఉంటాయి కదా హ్యాండ్స్ పైన కానీ ఇక్కడ మెడ పైన కానీ, సో మనకు 10th మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్స్ 2 ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ ఆర్ యూ డిసబిలిటీ అబుల్ టు పర్సన్. సో మీరు ఇక్కడ డిజబుల్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేసేయండి, లేకపోతే ఇక్కడ నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఒకవేళ ఎస్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయండి. తర్వాత మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. తర్వాత మీరు స్పోర్ట్స్ రిజర్వేషన్ ఉంటే ఇక్కడైతే ఎస్ మీద అయితే క్లిక్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి, లేకపోతే ఇక్కడ నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ హ్యావ్ వర్క్డ్ యాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎన్సీసీ. సో మీరు ఎన్సీసీలో మీరు వర్క్ చేశారా అంటున్నారు. సో ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఆర్ యూ యాన్ ఎంప్లాయ్. సో మీరు ఎంప్లాయ్గా ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేసేయండి. చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే కింద అయితే ప్రొవైడ్ చేయండి, లేకపోతే ఇక్కడ నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో అన్ని కేర్ఫుల్గా ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకు అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ వచ్చేసి మన యొక్క కరెస్పాండ్ అడ్రస్ అయితే ఇచ్చేయాలన్నమాట. సో ఇక్కడ వచ్చి మీ యొక్క ఫ్లాట్ నెంబర్ లేదా హౌస్ నెంబర్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క కాలనీ లేదా స్ట్రీట్ ఇక్కడైతే ఏరియా అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. సో ఈ విధంగా జాగ్రత్త చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క టౌన్ సిటీ డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క స్టేట్, తర్వాత ఇక్కడైతే మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా ఎంటర్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అయితే ఇవ్వాలి. సో మీకు కరెస్పాండ్ అడ్రస్ మరియు పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఉంటే ఇక్కడ సేమ్ యాజ్ అడ్రస్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా అనేది ఫిల్అప్ అయిపోతాయి. సో మీకు ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ వేరే ఉంటే ఇక్కడ అన్బాక్స్ చేసేసి మీరైతే దీంట్లో అయితే ఫిల్అప్ అనేది చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. ఆ తర్వాత మనకు మొబైల్ నెంబర్ అనేది ఇక్కడైతే అవపడుతుంటుంది. సో మనకు ఈమెయిల్ ఐడి అనేది రన్నింగ్లో ఉండాలి. సో ఈ విధంగా అన్నీ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు నెక్స్ట్ ఆప్షన్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి స్కూల్ స్టడీ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో లోకల్ క్యాండిడేట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకు ఫస్ట్ క్లాస్ నుండి ఇక్కడ 7th క్లాస్ సంబంధించిన మీరు చదివారు కదా, సో మీ యొక్క డీటెయిల్స్ అయితే దీంట్లో అయితే ప్రొవైడ్ చేయాలి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, 7th వరకు.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క అకాడమిక్ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో మీరు ఫస్ట్ క్లాస్ వచ్చేసి ఏ నుండి ఏ ఇయర్ అయితే చదివారో ఆ యొక్క ఇయర్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత టైప్ ఆఫ్ స్టడీ, సో మీరు రెగ్యులరా ఇక్కడ నాట్ స్టడీ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మనకు డిస్ట్రిక్ట్ వచ్చేసి మీరు ఇక్కడ ఫస్ట్ క్లాస్ ఏ డిస్ట్రిక్ట్లో చదివారో ఆ యొక్క డిస్ట్రిక్ట్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మండల్ అనేది దీంట్లో అయితే మీ యొక్క మండల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క విలేజ్ లేదా వార్డ్ నెంబర్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క స్కూల్ నేమ్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ సెకండ్ క్లాస్ వచ్చేసి మీ యొక్క సెకండ్ క్లాస్ ఇయర్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టైప్ ఆఫ్ స్టడీ, తర్వాత ఇక్కడ రెగ్యులర్ ఇక్కడ నాట్ స్టడీ ఇన్ ఎడ్యుకేషన్ అనేది, తర్వాత ఇక్కడైతే డిస్ట్రిక్ట్ మీ యొక్క సెకండ్ క్లాస్ ఏ డిస్ట్రిక్ట్లో చదివారో ఆ యొక్క డిస్ట్రిక్ట్ అని ఇచ్చేసేయండి. తర్వాత దానికి సంబంధించిన ఇక్కడైతే మండల్ వస్తుంది. తర్వాత ఇక్కడ విలేజ్ లేదా వార్డ్ నెంబర్ అని ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క స్కూల్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. సేమ్ యాస్టీస్గా ఇక్కడ మనకు 7th క్లాస్ వరకు అదే విధంగా అయితే ఇచ్చేసేయండి. సో ఇది ఇక్కడైతే మనకు అకాడమిక్ ఇయర్ అనేది చేంజ్ అయితే చేయాలి కాబట్టి సో ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అనేది చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ జోన్ వైజ్ ఇక్కడ అయితే ఫస్ట్ జోన్, సెకండ్ జోన్, ఫోర్త్, ఇక్కడ థర్డ్, ఫోర్త్ అనేది ఈ విధంగా అయితే మనకు నేమ్స్ అనేది ఇచ్చారు. సో స్టేట్ సంబంధించిన ఇక్కడ జోన్ అనేది చూసుకోండి. ఆ తర్వాత ఇక్కడ అన్ని ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకు నెక్స్ట్ ఆప్షన్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ యొక్క ఎస్ఎస్సి డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో మీరు 10th అయితే ఏ డిస్ట్రిక్ట్లో అయితే చదివారో ఆ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడైతే మీ యొక్క బోర్డ్ అనేది వస్తుంది. సో ఎస్ఎస్సియా, సిబిఎస్ఈ, ఐఎస్ఐ అడ్రస్ అనేది అడ్రస్ చేసేయండి. సో చేసిన తర్వాత మీ యొక్క ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. తర్వాత మంత్ పాస్, సో మీరు ఎప్పుడైతే పాసింగ్ అయ్యారో సో దానికి సంబంధించిన మంత్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఇయర్ అనేది ఎప్పుడైతే పాస్ అయ్యారో మీ యొక్క ఇయర్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత ప్లేస్ ఆఫ్ స్టడీ, సో మీరు ఎక్కడ చదివారో ఆ యొక్క స్టడీ అనేది ఇచ్చేసేయండి. తర్వాత స్కూల్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత మీకు ఇక్కడ పర్సంటేజ్ లేదా ఇక్కడ గ్రేడింగ్ మార్క్స్ ఎన్ని ఇచ్చినాయో మీ యొక్క పర్సంటేజ్ అనేది దీంట్లో అయితే క్యాలిక్యులేట్ చేసి ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 10+2 ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో మీరు ఇంటర్మీడియట్ ఏ డిస్ట్రిక్ట్లో చదివారో ఆ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ బోర్డ్ నేమ్, సో ఇక్కడ బిఐఈఆర్, తర్వాత సిబిసి అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ గ్రూప్, సో మీరు ఇంటర్ బైపీసీఆ, సిఈసీఆ, హెచ్ఈసీ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత మనకు ఇక్కడ మంత్ పాసింగ్ అనేది వచ్చేస్తుంది. సో మీరు ఎప్పుడు పాస్ అయ్యారో అదైతే ఇక్కడ మంత్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ ఇయర్ అనేది మీరు ఎప్పుడు ఇయర్ పాస్ అయ్యారో ఆ యొక్క ఇయర్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత కాలేజ్ నేమ్, తర్వాత ప్లేస్ ఆఫ్ స్టడీ, సో ఎక్కడ ఉంటుందో ఆ యొక్క స్టడీ ఇక్కడ ప్లేస్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీకు ఎన్ని పర్సెంటేజ్ వచ్చినాయో అన్ని పర్సెంటేజ్ అనేది దీంట్లో అయితే ఎంటర్ అయితే చేసేయండి. సో చేసిన తర్వాత సో ఈ విధంగా జాగ్రత్తగా అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు పాలిటెక్నిక్ డీటెయిల్స్ ఉంటే ఇచ్చేసేయండి. ఇక్కడ వచ్చేసి మీకు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత బోర్డు ఈ విధంగా అయితే సేమ్ యాస్టీస్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీకు ఇక్కడ డిప్లొమా హాల్ టికెట్ నెంబర్ అయితే చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క గ్రాడ్యుయేషన్, సో మీరు గ్రాడ్యుయేషన్ ఇక్కడైతే చదివారో మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత నేమ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క ఇన్స్టిట్యూట్ దీంట్లో అయితే ఇక్కడ ప్రతిదీ అని ఉంటాయి. సో దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క గ్రూప్ అనేది గ్రాడ్యుయేషన్లో ఏ గ్రూప్ ఉంటుందో సో ఆ యొక్క గ్రూప్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మంత్ పాస్, సో ఎప్పుడైతే ఏ మంత్లో పాస్ అయ్యారో ఆ యొక్క మంత్, తర్వాత ఇయర్ పాసింగ్, సో ఏ ఇయర్లో పాసింగ్ అయ్యారో ఆ యొక్క ఇయర్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ గ్రాడ్యుయేషన్ సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ లేదా రూల్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత కాలేజ్ నేమ్, తర్వాత ప్లేస్ ఆఫ్ స్టడీ, తర్వాత మీకు పర్సెంటేజ్ ఎన్ని వచ్చినాయో ఆ యొక్క అన్ని పర్సెంటేజ్ అనేది దీంట్లో అయితే ఎంటర్ అయితే చేసేయండి. సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంటర్గ్రేటెడ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడైతే మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్ అనేది ఇచ్చేసేయండి. సో ఇక్కడైతే ఇంటర్గ్రేట్ సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఏ డిస్ట్రిక్ట్లో చదివారో, తర్వాత ఇక్కడైతే గ్రాడ్యుయేషన్ సంబంధించిన ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడైతే ఏ గ్రూప్ అయితే మీరు ఇక్కడ చదివారో ఆ యొక్క గ్రూప్, తర్వాత సబ్జెక్ట్, తర్వాత ఇక్కడ స్పెషలైజేషన్ అంటే సబ్జెక్ట్స్, తర్వాత ఇక్కడైతే హాల్ టికెట్ నెంబర్, తర్వాత మంత్ పాస్, తర్వాత ఇయర్ పాస్, తర్వాత కాలేజ్ నేమ్, ప్లేస్ ఆఫ్ స్టడీ, తర్వాత ఇక్కడ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ గ్రేడ్ డిగ్రీ సంబంధించి సబ్జెక్ట్ వైస్ అనేది, తర్వాత మీకు పర్సెంటేజ్ ఓవరాల్ ఎన్ని ఇచ్చినాయో ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే ఇక్కడైతే మీ యొక్క డిస్ట్రిక్ట్, తర్వాత ఇక్కడ యూనివర్సిటీ నేమ్, తర్వాత సబ్జెక్ట్, తర్వాత ఇక్కడైతే మంత్ పాస్, తర్వాత ఇయర్ పాస్, తర్వాత హాల్ టికెట్ నెంబర్ లేదా రూల్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత కాలేజ్ నేమ్, స్పెషలైజేషన్, తర్వాత ఇక్కడ స్పెషలైజేషన్ మనకు సబ్జెక్ట్ ఏది ఉంటుందో అన్ని సబ్జెక్ట్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత ప్లేస్ ఆఫ్ స్టడీ అని ఇచ్చేసేయండి. తర్వాత మీకు పర్సెంటేజ్ ఎన్ని ఇచ్చినాయో అన్ని ఇచ్చేసేయండి. తర్వాత మీకు అదర్ క్వాలిఫికేషన్ ఎంఫిల్ ఉంటే ఇక్కడైతే ఇచ్చేసేయండి. తర్వాత పిహెచ్డీ ఉంటే దీంట్లో అయితే ఫిల్అప్ అనేది చేసేయండి. సో ఇంకా అదర్ క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడ యాడ్ క్వాలిఫికేషన్ మీద క్లిక్ చేసి మీరు అయితే యాడ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ విధంగా అన్ని ఫిల్అప్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకు నెక్స్ట్ ఆప్షన్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి.
ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ మనకు అప్లోడింగ్ ఆఫ్ సర్టిఫికేట్ ఈజ్ ఆప్షనల్, నాన్ మ్యాండేటరీ. సో మనకు ఒరిజినల్ సర్టిఫికేట్ ఇక్కడైతే మనం ఏదైతే అప్లోడ్ చేస్తున్నామో సో మన యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఇదే సర్టిఫికేట్ అయితే తీసుకొని అయితే వెళ్ళాలి. సో మనకు అప్లోడ్ ఫైల్స్ వచ్చేసి జేపీజీ లేదా ఇక్కడ జేపీజీ ఆర్ పిఎన్జీ ఫార్మేట్లో ఇక్కడ మనకు 40 కేబీఎస్ నుండి 500 కేబీఎస్ మధ్యలో అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ మనకు కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే దీంట్లో అయితే అప్లోడ్ చేయండి. సో బ్రౌజర్ మీద క్లిక్ చేస్తే మనకు సర్టిఫికేట్ అయితే ఇక్కడైతే అప్లోడ్ అయిపోతుంది. ఆ తర్వాత మీకు సంబంధించిన బోనాఫైడ్ లేదా రెసిడెన్సీ సర్టిఫికేట్, సో మన నెగటివిటీ సర్టిఫికేట్ కూడా అంటారు. సో మీకు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ క్లాస్ సంబంధించిన బోనాఫైడ్ ఇక్కడ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయండి. లేకపోతే ఇక్కడ రెసిడెన్సీ అనేది అప్లోడ్ చేయండి. ఆ తర్వాత సెకండ్ క్లాస్ బోనాఫైడ్, తర్వాత థర్డ్ క్లాస్, తర్వాత ఫోర్త్, తర్వాత ఫిఫ్త్, సిక్స్త్ అనేది ఈ విధంగా అయితే మనకు డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ అనేది జాగ్రత్త అనేది చేసేయండి. సో వాళ్ళు ఇక్కడైతే ప్లీజ్ అప్లోడ్ ద రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఇఫ్ ద స్టడీ టైప్ ఈజ్ నాట్ స్టడీ ఇన్ ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్. సో మీకు ఒకవేళ మీరు చదువుకోకపోతే మీ యొక్క ఇక్కడ మనకు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. సో మీరు ఇప్పుడు సపోజ్ సెకండ్ క్లాస్ చదవకపోతే ఇక్కడైతే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ ఎస్ఎస్సి సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయండి. సో ఇక్కడ బ్రౌజర్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే తీసుకొస్తుంది. దీంట్లో అయితే మీరు అప్లోడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి, అప్లోడ్ అయితే చేసుకోండి. తర్వాత మీ యొక్క ఇంటర్మీడియట్ సంబంధించిన సర్టిఫికేట్, తర్వాత గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్, తర్వాత ఇంటర్గ్రేడ్ ఇక్కడ అయితే పీజీ సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఇక్కడైతే అప్లోడ్ అయితే చేయండి. ఆ తర్వాత ఇక్కడ మనకు ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ వచ్చేసి సో ఇక్కడ మనకు వాళ్ళు ఇక్కడ ఫోటో అనేది ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. సో మనకు ఏ విధంగా ఉండాలంటే ఇక్కడైతే సిగ్నేచర్ క్యాండిడేట్ వచ్చేసి ఇక్కడ 3.5 సెంటీమీటర్ ఇంటూ 1.5 సెంటీమీటర్ సపరేట్లీ అనేది అప్లోడ్ అయితే చేయాలి. సో ఇక్కడ మనకు కలర్ ఫోటో అనేది ఉండాలి. సో మనకు ఇక్కడ క్లారిటీ ఉండాలి. మనం బ్లర్ కానీ స్పెట్స్ కానీ ఉంటే ఇక్కడైతే మనకు యాక్సెప్ట్ అయితే కాదు. సో ఇక్కడ మనకు జేపీజీ లేదా పిఎన్జీ ఫార్మాట్లో ఇక్కడైతే 4 కేబీస్ నుండి ఇక్కడ 50 కేబీస్ అయితే ఇక్కడైతే అప్లోడ్ చేయాలి. సో మనకు ఫోటో కింద మన యొక్క నేమ్ అనేది క్యాపిటల్ లెటర్లోనే ఉండాలి. తర్వాత డేట్ ఆఫ్ ఇక్కడైతే మనకు ఫోటో, సో మీరు ఫోటో ఎప్పుడైతే తీసుకున్నారో దానికి సంబంధించిన ఫోటో అనేది ఇక్కడ డేట్ అనేది ఉండాలి. సో మీరు ఎప్పుడైతే ఫోటో దించుకున్నారో దానికి సంబంధించిన డేట్ అనేది కింద అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత మనకు సిగ్నేచర్ వచ్చేసి మనకు సింపుల్గా స్టైల్గా అనేది ఇక్కడైతే ఈ విధంగా అయితే ఉండాలని ఇక్కడైతే ఇక్కడ ఇచ్చారు. సో మీరు అయితే చూసుకోండి. సో ఫోటో కింద మన యొక్క నేమ్, తర్వాత ఇక్కడ టేక్ ఆఫ్ ఫోటో అనేది, సో మనకు ఫోటో ఎప్పుడు దిగుదా యొక్క డేట్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫోటోగ్రాఫ్ అనేది దీంట్లో అయితే అప్లోడ్ చేసేయండి. తర్వాత సిగ్నేచర్ కూడా ఇక్కడ అప్లోడ్ చేసేయండి. సో అన్ని క్లారిటీగా ఇక్కడైతే అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ అన్ని క్లారిటీగా అయితే అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు నెక్స్ట్ ఆప్షన్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ మనకు డాక్యుమెంట్స్ అప్లోడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం డిక్లరేషన్ అయితే వస్తుంది. సో ఇక్కడైతే ఐ యాక్సెప్ట్ ద అబౌవ్ డిక్లరేషన్ ఉన్నాయి కదా, సో దీంట్లో అయితే టిక్ బాక్స్లో ఇక్కడ రైట్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు ప్రివ్యూ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత మనకు ఓటీఆర్ అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ ప్రివ్యూ అనేది వస్తుంది. సో దీంట్లో అయితే మీ యొక్క డీటెయిల్స్ అయితే జాగ్రత్త అయితే చూసుకోండి. ఏమైనా మిస్టేక్ ఉంటే ఇప్పుడైతే ఎడిట్ చేసుకోవచ్చు. సో తర్వాత మనకైతే కష్టం కావచ్చు, ఒకవేళ వాళ్ళు ఇస్తే మనం చేసుకోవచ్చు ఎడిట్ ఆప్షన్. సో లేకపోతే ఇక్కడైతే మనకు ఫైనల్ సబ్మిట్ అనేది అయిపోతుంది. సో మీరు అయితే జాగ్రత్తగా అనేది దీంట్లో అయితే చూసుకోండి. సో మనకైతే కంపల్సరీ అయితే ఓటీఆర్ రిజిస్ట్రేషన్ మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం ఇస్తాడు. సో ఈ విధంగా అయితే క్లారిటీగా అన్ని చూసుకున్న తర్వాత ఇక్కడైతే క్యాప్చర్ అనేది ఎంటర్ చేసేయండి. సో ఇక్కడ మనకు క్యాప్చర్ ఉన్నాయి కదా, సో ఈ క్యాప్చర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. లేకపోతే మీకు ఏమైనా ఇక్కడ కరెక్షన్ ఉంటే ఇక్కడైతే ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడైతే మనకు క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ ఎడిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి మనకు ఎడిట్ అనేది అయిపోతుంది. సో అన్ని కరెక్ట్ ఉంటే ఇక్కడైతే క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనకు 1 టైం రిజిస్ట్రేషన్ అనేది మనకు యాక్సెప్ట్ అనేది అయిపోయింది. సో మనకు ఇక్కడ పిఎస్సి సంబంధించిన ఐడి అనేది వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడైతే మనకు రిఫరెన్స్ నెంబర్ అనేది చెప్పుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత డౌన్లోడ్ అప్లికేషన్ కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే ఎప్పుడైనా ఫ్యూచర్ అవసరం కోసం మనం అయితే లాగిన్ చేయడానికి మనకు అవసరం పడుతుంది కాబట్టి మీరైతే డౌన్లోడ్ అనేది చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే టీఎస్పిఎస్కు సంబంధించిన 1 టైం న్యూ రిజిస్ట్రేషన్ అప్లై అనేది ఈ విధంగా అయితే చేయండి. సో మనకు ఇక్కడ ఓటీఆర్ మనం చేసిన తర్వాత మనకు డైరెక్ట్గా మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు గ్రూప్ 1 సర్వీస్ ఇక్కడైతే మనకు రిలీజ్ అనేది చేశారు కదా, సో మనం డైరెక్ట్గా అనేది మనకు ఓటీఆర్ అయిపోతే మనం ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అయితే పోవచ్చు. సో మీకు ఓటీఆర్లో ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడ ఎడిట్ ఓటీఆర్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మనకు ఓటీఆర్ లాగిన్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క టీఎస్పిఎస్ సంబంధించిన ఐడి అనేది ఇచ్చేసేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, సో మీకు టీఎస్పిఎస్ ఐడి అనేది మనకు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత వస్తుంది కదా, సో అదైతే ఇక్కడైతే ఇచ్చేసేయండి రిఫరెన్స్ అనేది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఇక్కడైతే క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మనకు ఓటీపీ వెరిఫై చేసిన తర్వాత మనకు ఓటీఆర్ అనేది ఎడిట్ అనేది అయిపోతుంది. సో దాంట్లో మీరైతే కరెక్షన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు
ఇక్కడ గ్రూప్ 1 సర్వీస్ ఇప్పుడైతే రిలీజ్ చేశారు కదా, సో దీని మీద క్లిక్ చేసి మనం డైరెక్ట్గా లాగిన్ అయ్యి మనకైతే అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ ఆన్లైన్ అనేది చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే జాగ్రత్తగా మీరు ఇక్కడ 1 టైమ్ రిజిస్ట్రేషన్ అనేది జాగ్రత్త అయితే చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మనం నోటిఫికేషన్ వచ్చినప్పుడు దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.